మనం బ్రహ్మీ ముహూర్తం గురించి వినే ఉంటాం. ఆ సమయంలో నిద్రలేస్తే మంచిదని చెబుతూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తం అనేది వేద సాంప్రదాయంలో చాలా పవిత్రమైన సమయం. ఇది సూర్యోదయానికి ముందు ఉదయం 3 గంటల 30 నిమిషాల నుండి 5 గంటల మధ్య ఉంటుంది. ఈ సమయంలో ధ్యానం, ప్రార్థన మరియు ఆత్మ పరిశీలన చేసుకోవడం కోసం చాలా సరైన సమయమని భావిస్తారు. బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి? బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయమని భావిస్తారు. ఇది సూర్యోదయానికి సుమారుగా 1:36 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది మరియు వివిధ ఋతువుల ప్రకారం మార్చవచ్చు. బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల శరీరానికి, మనసుకు, ఆధ్యాత్మిక అభివృద్ధికి చాలా మేలు చేస్తుందని పండితులు అంటున్నారు. ఈ సమయంలో యోగా, ధ్యానం, ప్రాణాయామం చేయటం మెదడు శక్తిని పెంచుతుంది మరియు సూర్యోదయపు కిరణాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచిన వ్యక్తులు విజయాలు సాధించే అవకాశాలు ఎక్కువ. బ్రహ్మ ముహూర్తంలో నక్షత్ర యోగ దోషాలు ఉండవని, ఆ సమయం ఎల్లప్పుడూ శుభకార్యాలకు ముహూర్తమని చెప్తారు.